హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ముందుగా అయితే నేను పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. అందులోనే కొద్దిగా జీలకర్ర అయితే వేస్తాను. జీలకర్ర, నెక్స్ట్ ఒక 2 తెల్లుల్లిపాయలు, 3 ఎండుమిర్చి, కొంచెం అల్లం ముక్క వేసేసి అయితే కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ కొద్దిసేపు ఫ్రై చేసినాక వేపిన శనగపప్పు ఉంటుంది కదా, దాల్పప్పు అంటాము, లేదా కొంతమంది పుట్నాల పప్పు అంటారు. ఈ పప్పును వేసేసి కొద్దిగా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు అయితే రోస్ట్ అవ్వక్కర్లేదు, కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ వేపిందే కదా, అందుకు. నెక్స్ట్ ఇదంతా కలిపి నేను మిక్సీ గిన్నెలో అయితే తీసుకున్నానండి. మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకున్నా. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని అయితే పోపు అయితే వేసుకుంటున్నాను. ఈ పోపు వేసుకొని దీంట్లోనే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో చట్నీ, ఆ చట్నీని అయితే అందులో వేసేసి కలుపుకోవడమే అండి. కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఆ వేడి నీరుని అందులో మిక్సీ గిన్నెలో వేసేసి అటు ఇటు తిప్పేసి కొంచెం అందులో వేసేయండి. ఇంకా అంతే, ఇంకేం ఎక్కువసేపు ఉడకపెట్టక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఉప్పు అయితే సరిపోయినంత వేసుకోండి. మిక్సీ వేసేటప్పుడు ఉప్పు అయితే వేసుకోండి, మర్చిపోయాను. ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే మసాలా దోశకి ఇది కాంబినేషన్గా అయితే చేశాను, పల్లీ చట్నీ. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్. నేనైతే నా స్టైల్లో ఇలా అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తానండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి, లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.